ఈ ప్రాస్పరిటీ గాస్పల్ బోధించేటువంటి బోధకులు ఎక్కువగా ఉపయోగించేటువంటి వచనం ఏదైనా ఉందంటే ఇదే. మనం అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయి దేవుడు అంట. అసలు ఈ మాట వినడానికి కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆదరణ కలిగించేదిగా ఉంది. మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించు వాటన్నిటికంటే. అంటే నువ్వు 100 రూపాయలు అడిగితే దేవుడు నీకు ఎంత ఇస్తాడు? 1000 రూపాయలు ఇస్తాడు. నువ్వు 1000 రూపాయలు అడిగితే 10,000 రూపాయలు అడిగిస్తాడు. మనం అడుగు వాటన్నిటికంటేను. అసలు నువ్వు కూడా ఊహించుండవు ఎంత ఇస్తాడో దేవుడు. అంత సమృద్ధిగా అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి దేవుడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అసలు ఎంతకు ఏమిస్తాడని పౌలు చెప్తున్నాడు? ఈ వచనాన్ని మనం డబ్బుల కోసం ఉపయోగిస్తాం, ఆస్తిపాస్తుల గురించి ఉపయోగిస్తాం. ఆ మాట బైబిల్లో ఉన్నట్టు ఎస్ ఉంది, అది వాస్తవమే, అందులో అసత్యమైతే ఏమీ లేదు. అసలు ఎంతకు పౌలు ఈ మాటను దేనిని ఉద్దేశించి ఎందుకు చెప్పాడు? అందుకోసమే బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా కాంటెక్స్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, రాయబడినటువంటి సందర్భాలు ఏంటి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి, వీటన్నిటిని ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఇంకా చెప్పాలంటే ఆ వచనం పైన కింద ఏముందో అవి చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చదవకుండా ఆ వచనం మాత్రం నువ్వు ఏరి తీసుకుంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఒక మాట చెప్తాను. ఈ డిసెంబర్ 31వ తేదీ రాత్రి వాగ్దానాలు తీసుకుంటాం. మనం ఈ వాగ్దానాల కోసం ఎగబడతాం. 31st చర్చికి ఎందుకు వెళ్తారంటే చాలా మంది కేవలం ఆ రోజు వాగ్దానాలు తీసుకోవడానికి వెళ్తారు. వాగ్దానం ఎక్కడ మిస్ అయిపోతామనని. సంవత్సరం అంతా చర్చికి రానులు కూడా ఆ 31వ తేదీ రాత్రి చర్చికి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి చెప్పి మరి బ్రో నాకు కూడా వాగ్దానం తీసుకో, నాకు కూడా వాగ్దానం తీసుకో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. వాస్తవానికి వాగ్దానాలు అనేటువంటివి డిసెంబర్ 31వ తేదీ రాత్రి కోసం మాత్రమే కాదు. ప్రతిరోజు ఆయన నీకు వాగ్దానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానం కోసం 30వ తేదీ రాత్రి దాకా వేచి ఉండి అక్కడ కాగితం ముక్కలను తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పరిశుద్ధ గ్రంథం చదివితే పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు అనేకమైన వాగ్దానాలు ప్రభు ఎత్తిపెట్టి ఉన్నాడు. కానీ ఆ రోజు వాగ్దానం తీసుకోవడానికి మనం చాలా మురిసిపోతా ఉంటాం. మనకి, మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంట్లో మన తాత ముత్తాతలకి, పని మనుషులకి, ఇన్ని మనుషులకి, అందరికి ఎంత మందికి వస్తే అంత మందికి. సమస్య ఏంటంటే ఈ వాగ్దానాలు అంతా కూడా సెలెక్టెడ్ అన్నమాట, ఏరుకొని ఉంటాయి. నేను నిన్ను ఆశీర్వదించేదను ఉదాహరణకి. ఆ వాగ్దానం మనం తీసుకున్నప్పుడు నేను నిన్ను ఆశీర్వదించేదని అంటుంది. మనం ఏం చేస్తామంటే ప్రభువా నన్ను ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసావు కదా ఈ 2020 సంవత్సరంలో, మరి నన్ను ఆశీర్వదించే అని కూర్చుంటాం. నెలలు గడిచిపోతుంటే కానీ ఆశీర్వాదం రాదు, చాలా దిగులు పడిపోతాం, డిసప్పాయింట్. ఏంది ప్రభువా నాకు వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం ఎందుకు నా జీవితంలో నువ్వు నెరవేర్చట్లేదు అని. క్రీస్తునందు సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చిన సమస్య మన పై కాంటెక్స్ట్ చదవం. ఈ వాగ్దానం మనం ఏరు పెట్టుకుంటాం మనకు నచ్చింది కాబట్టి. ఆ పైన ఏముంటుందంటే నీవు నాకు లోబడితే నిన్ను ఆశీర్వదిస్తాను అని ఉంటుంది. ఇట్స్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్. మనం ఆ కండిషన్ తీసి పక్కన పెట్టేస్తాం, అది మనకు అవసరం లేదు. అక్కడ వాగ్దానం ఏంటి, నేను ఆశీర్వదిస్తాను, ఎస్ రైట్, బైబిల్లో ఉంది, నేను కాదనట్లేదు. అయితే ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే నీవు నాకు లోబడితే, నీవు నా ఆజ్ఞల్ని అనుసరిస్తే, నీవు నా ఆజ్ఞల్ని అనుసరించి నేను నిన్ను ఆశీర్వదించేదను. నిన్ను మాత్రమే కాదు, నీ పశువులను, నీ గొర్రెలను, నీ ఇంట్లో దాసీలను, నీ బిడ్డలను, సంతానంలో నేను ఆశీర్వదిస్తాను. ఎస్, దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అయితే ఎప్పుడు?
నాకు లోబడితే, నా కట్టడలు అనుసరిస్తే, నువ్వు దాన్ని పక్కన పెట్టేసి నువ్వు డిసెంబర్ 31 తారీఖు దగ్గర నుంచి మరలా డిసెంబర్ 30 తారీఖు దగ్గర వరకు ప్రభువా నన్ను ఆశీర్వదిస్తానన్నవే. నన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తే ప్రయోజనం? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. గుడ్, బాగుంది, మంచి వాగ్దానం. నీవు నాకు మొరపెట్టిన ఎడలా నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుని వాక్యం. మనం మొరపెట్టాం, కూర్చొని ప్రార్థన చేసిన ఏదో ఫార్మాలిటీగా ఉదయం నిద్ర లేచిన వాళ్ళు రాత్రి నిద్రపోయేటప్పుడు, లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మిగిలినప్పుడు లేదు. సో అందుకోసమే జ్ఞాపకం చేసుకోండి, కాంటెక్స్ట్, సందర్భం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సందర్భాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఉప్పులేని పప్పుచారు తాగినటువంటి ఉంది. సో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మీరు అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయి శక్తి గల దేవునికి అని అంటున్నాడు. ఎంతకు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎంతగా ఇచ్చేది ఏంటి? ఇప్పుడు మనం పౌలు చేసిన రెండో ప్రార్థన మన జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మన పై నుంచి 14వ వచనం నుంచి చదువుకుంటూ వద్దాం. అప్పుడు మనకు ఆ పై కాంటెక్స్ట్ అయితే అసలు కింద ఈ వాక్య భాగం దేని గురించి చెప్పబడింది అనేది మనకు అర్థమవుతుంది. పైన కాంటెక్స్ట్ చదువుతాం. 14వ వచనం చదువుతున్నాను. ఆ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, నేనంటే పౌలు, నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తుని హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పుచున్న మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు నేరుపార స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఐఎమ్ ప్రేయింగ్, మీ కోసము నేను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా. మీకోసం నేను ఏం చేస్తున్నాను? మోకరించి మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాను. మీకోసం అంటే సంఘము కొరకు, రక్షించబడి సంఘములో చేర్చబడిన వారి కొరకు మోకాళ్ళుని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? కొన్ని విషయాలు మనం చదువుకుని లేఖన భాగంలో. మొదటి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటున్నట్లుగా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని మీ కొరకు నేను మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంతరంగ పురుషుని యందు అంటే ఇన్నర్ మ్యాన్, హార్ట్. ఇంతకుముందు మనం చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాం. మనుషులు పై స్వరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు అనే మాటలు మనం విన్నాం. మనుషులు పై స్వరూపాన్ని లక్ష్య పెడితే దేవుడు హృదయ అంతరంగాన్ని పరీక్షించే దేవుడు. పై స్వరూపంతో ఆయనకి సంబంధం లేదు. నువ్వు నల్లగున్నావా, తెల్లగున్నావా, పొట్టిగున్నావా, నీ ముఖం నిండా కురుపులు ఉన్నాయా, ఇట్ డజంట్ మ్యాటర్. అది అనవసరం. అది బట్ నీ హార్ట్, నీ హృదయం ఎలా ఉన్నది అనేది మాత్రం ఆయనకి చాలా చాలా ప్రాముఖ్యం. అందుకోసమే పౌలు అంటున్నాడు, బయట మీరు ఎంత శక్తి కలిగిన వారు ఉన్నారో లేదో అనేది పక్కన పెడితే, అంతరంగమందు, అంతరంగ పురుషుని యందు, ఇన్నర్ మ్యాన్, అది శక్తి కలిగి ఉండాలి. శక్తి కలిగి ఉండాలి. జిమ్కి వెళ్తారు కదా చాలా మంది. జిమ్కి ఎందుకు వెళ్తారు? తమ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి, కండలు పెంచుకోవడానికి, బలముగా ఉండడానికి, శక్తి కలిగి ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. ఈ జిమ్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు నేను జిమ్కి వెళ్ళాను అనుకోండి, కండలు పెంచే జిమ్కి వెళ్ళాను అనుకోండి. మొదటి రోజు 5 కిలోలు బరువు ఎత్తుతా, రెండో రోజు కూడా 5 కిలోలు బరువు ఎత్తుతా, 10వ రోజు 5 కిలోల బరువు ఎత్తాను. నేను చిన్నగా 15 కిలోల బరువు ఎత్తడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని రోజులు 15 కిలోలు ఎత్తాను, అక్కడ తాగిపోను నేను. ఆ తర్వాత 20 కిలోల బరువు ఎత్తడానికి ప్రయత్నం చేస్తాను. అలా రోజు రోజుకి నేను ఎత్తేటువంటి బరువులు కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతా. అది కష్టమే.
కష్టమైనా కానీ ఆ బరువును ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వ్యాయామశాలకు వెళ్ళడం చాలా కష్టమైనా కానీ ఆ కష్టమైనటువంటి దాన్ని ఇష్టంగా ఆ బరువులు ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటారు. రోజు రోజుకి ఆ బరువును పెంచుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి. తర్వాత ఈ జిమ్ లో చేసే వాళ్ళు చేసే మరొక పని ఏంటంటే, వాళ్ళు ఎంత బరువు ఎత్తుతున్నా అద్దం ముందు నించొని వాళ్ళు బరువు ఎత్తే ప్రతిసారి ఒకసారి చేతులు ఎత్తున్నారు అనుకోండి, ఆ చేతుల కండలు ఎలా తిరుగుతున్నాయని చెప్పి ఎత్తిన ప్రతిసారి అద్దంలో చూసుకొని సాటిస్ఫై అవుతుంటారు. అంటే సెల్ఫ్ చెకింగ్. తాము శారీరకంగా దారుఢ్యాన్ని సంపాదించుకోవడానికి, బలాన్ని సంపాదించుకోవడానికి రోజు మార్చి రోజు తమ ఎత్తేటువంటి బరువును పెంచుకుంటున్నారు. బరువుల్ని తగ్గించుకోవట్లా, బరువుల్ని పెంచుకుంటున్నారు. తర్వాత వాళ్ళు బరువులు ఎత్తుతున్న ప్రతిసారి నా కండలు ఎంత పెరిగాయని అద్దంలో చూసుకుంటా ఉంటారు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, శారీరకంగా ఎంత దృఢంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి నువ్వు కష్టపడుతున్నావో, అంతరంగంగా కూడా అంతే బలముగా ఉండడానికి ప్రతి క్షణం నువ్వు ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు అంతరంగంగా ఇన్నర్ హార్ట్ లో కూడా నువ్వు బలవంతుడిగా ఉండడానికి నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు మోయలేని భారమును మోయడానికి ప్రయత్నం చెయ్యాలి. మోయలేని భారమును ఎత్తడానికి ప్రయత్నం చేయాలి. మోయలేని భారం అంటే ఉదాహరణకి, ప్రభా సహనం అనే మంచి గుణాన్ని నాకు ఈ ప్రభా నువ్వు అడిగావు అనుకుందాం. నిన్ను ఎల్లప్పుడూ నీ పక్కనే కూర్చొని నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను రచ్చగొట్టే వాళ్ళని దేవుడు నీకు ఇస్తాడు. సో ఇది నువ్వు మోయలేని భారం. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభా నీకులాగే నేను కూడా సహనం కలిగి ఉండాలి ప్రభా, సహనం అనే లక్షణాన్ని నాకు ఈ ప్రభా, ఓర్పు అనే లక్షణాన్ని నాకు ఈ ప్రభా అని నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఆ గుణ లక్షణాలు కావాలా వద్దా మనకి? ఎస్, వి నీడ్. అవి ఖచ్చితంగా మనకు కావాలి. మరి కావాలి అని నువ్వు అడిగితే ప్రభు నీకేమిస్తాడు తెలుసా? సహనం ఇవ్వడు. కానీ నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను ఓర్కునే రచ్చగొట్టే వ్యక్తుల్ని నీ జీవితంలోకి అనుమతిస్తాడు. సో అది నువ్వు మోయలేని భారం. వాళ్ళు నిన్ను రెచ్చగొడుతూ ఉన్నప్పుడు నీ సహనము, నీ ఓర్పు, నువ్వు అక్కడ ఓర్చుకున్నంతసేపు నీ సహనం, ఓర్పు ఏమవుతుంది తెలుసా? కొంచెం పెరుగుతుంది. ఈరోజు 2 మాటలు అన్నారండి, నువ్వు ఫోన్లను ఓర్చుకున్నావు. రేపు 20 మాటలు అంటారు. రేపు 20 మాటలు అన్నారు. ఇక్కడ కూడా ఓర్చుకున్నావు. ఎల్లుండి 30 మాటలు అన్నారు. అర్థమవుతుందా? నీ శరీర దారుఢ్యాన్ని నువ్వు పెంచుకోవడానికి మొదటి రోజు 5 కిలోలు, తర్వాత 10 రోజు 10 కిలోలు, తర్వాత రోజు 15, నువ్వు బరువులు ఎత్తుకుంటూ పోతున్నావు కదా. నీ అంతరంగంగా ఆత్మీయ జీవితంలో నువ్వు అలాగే ఎదగాలి అని అంటే నీ జీవితంలో దేవుడు ఇలాంటి పరిస్థితుల్ని దినదినము పెంచుకుంటూ పోతుంటాడు. మీరేమో దేవునికి దగ్గర అవ్వాలనుకుంటా ఉంటారు. మీరు దేవునికి దగ్గర అవ్వాలనుకున్న ప్రతిసారి నీ శోధనలు పెరిగిపోతా ఉంటాయి, నీ కష్టాలు పెరిగిపోతా ఉంటాయి, బరువు పెరిగిపోతుంటుంది. ఇక్కడ బరువులు ఎత్తే వాళ్ళు చేసే మరొక పని ఏం చెప్పాను నేను, వాళ్ళు ప్రతిక్షణం అద్దంలో పరిశీలన చేసుకుంటుంటారు. నా కండలు పెరిగాయా లేదా. మరి ఇప్పుడు నువ్వు కూడా నీ సహనము విషయంలో, నీ ఓర్పు విషయంలో, నీ తగ్గింపు విషయంలో, నువ్వు క్షమించే విషయంలో, ప్రేమ విషయంలో నువ్వు ఎంత ఎదిగావు అనేదాన్ని ప్రతిదినము నువ్వు వాక్యాన్ని చదువుతూ వాక్యమైనటువంటి అద్దంలో నిన్ను పరిశీలన చేసుకోవాలి. వాక్యమనే అద్దంలో పరిశీలన చేసుకోకుండా వేరే ఈ లోక సంబంధమైనటువంటి అద్దాలలో, ఈ లోక సంబంధమైన మనుషులతో నువ్వు పోల్చి చూసుకుంటే నువ్వు ఎంత ఎదిగావో, ఆత్మీయంగా నువ్వు ఎంత బలపడుతున్నావో నీకు అర్థం కాదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన బిడ్డలు ఎదగకుండా మరుగుజ్జుల్లాగా అలాగే ఉండాలని మనం ఎప్పటికీ కోరుకోము. వాళ్ళు చిన్నప్పుడు ముద్దుగా ఉంటారు, ముచ్చటగా ఉంటారు. వాళ్ళ అరిపాదాలు కూడా ముద్దు పెట్టుకోవడానికి మనం ఇష్టపడంత ముద్దుగా ఉంటారు. వీడు ఎప్పుడైతేనే ముద్దుగా ఉన్నాడు కాబట్టి వీడు ఎప్పటికీ ఇలాగే ముద్దుగా ఉండాలని మనం కోరుకోము. వాడు ఎదగాలని కోరుకుంటూ ఎదిగే క్రమంలో వాడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఆ మార్పులు చేరిపోతుంటాయి. మార్పు చేరిపోతుందని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం, కానీ వాళ్ళు మరుగుజ్జులుగా, పొట్టి వాళ్ళుగా ఉండాలని మనం ఎప్పటికీ కోరుకోం. క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి నీవు కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగాలి అని, నువ్వు ఇంకా బలవంతుడు కావాలని
ఆత్మీయ జీవితంలో నువ్వు బలవంతుడు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. పౌలు కూడా అది అంటున్నాడు, నీ అంతరంగ పురుషుని యందు నువ్వు శక్తి కలిగి ఉండాలని నీ కొరకు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఆత్మ యందు బలపరచబడినట్లుగా అంటున్నాడు. సో నువ్వు శక్తి కలిగితే, శక్తిని పొందుకుంటే అప్పుడు నువ్వు ఆత్మలో ఎలా ఉంటావు తెలుసా? బలవంతుడిగా ఉంటావు. బలవంతుడు పడిపోతాడా? నో, పడిపోడు కదా. ఒక బలహీనుడికి బలవంతుడికి యుద్ధం జరిగితే, పోటాపోటీ జరిగితే బలవంతుడు పడిపోడండి, బలహీనుడు పడిపోతాడు. సో నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రభువుని వెంబడిస్తూ ప్రభు కోసం నిలబడి వెళ్తున్నప్పుడు, ఒకవేళ సాతానుడు నిన్ను పడగొట్టడానికి ఎవరినైనా ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నప్పుడు, నీ భర్త కానీ, లేకపోతే నీ భార్య కానీ, నీ అత్త కానీ, నీ కోడలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, నీ స్నేహితులు కానీ, మీ శత్రువు ఎవరైనప్పటికీ కూడా గుర్తుంచుకో, అపవాది వాళ్ళు ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకు ఉపయోగించుకుంటున్నాడు? నిన్ను పడగొట్టడానికి, నిన్ను బలహీనుని చేయడానికి, బలహీనురాలని చేయడానికి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అంతే కదా, ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, ఉపవాసం ఉండాలనుకుంటాం, పక్కన ఎవరో ద్వారా శోధించబడిన తర్వాత అక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంది. డిస్టర్బెన్స్ జరిగిన వెంటనే ఏం చేస్తావు తెలుసా? ప్రార్థన చేయడం ఆపేస్తావు, ఉపవాసం ఉండడం మానేస్తావు. అనేసి మనం ఏమంటాం, ఆ వ్యక్తి వల్ల నేను ప్రార్థన చేసుకోలేకపోయా, ఈ వ్యక్తి వల్ల ఇప్పుడు గుడికి వెళ్దాం, ఈ వ్యక్తి వల్ల నేను గుడికి వెళ్ళలేకపోయా. జాగ్రత్తగా గమనించండి, ఆ వ్యక్తి వల్ల నేను ప్రార్థన చేసుకోలేకపోయినా, ఆ వ్యక్తి వల్ల నేను గుడికి వెళ్ళలేకపోయినా అని నువ్వు అనంటే అప్పుడు ఏమేమి తెలుసా? నువ్వు పడిపోయావు. పడిపోయింది ఎదుటి వ్యక్తి కాదు, నువ్వు పడిపోయావు. నీకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఎందుకు నువ్వు పడిపోయావు అంటే, నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టి పడిపోయావు. దేంట్లో? ప్రార్థనా జీవితంలో బలహీనంగా ఉన్నావు, నీ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనంగా ఉన్నావు, నీ అంతరంగ పురుషుని యందు బలహీనంగా ఉన్నావు. అందుకే నువ్వు పడిపోయావు. నాదేం తప్పులేదు సార్, పడగొట్టాడు అని అంటే ఒప్పుకోడు దేవుడు. అదమ్మా నువ్వు చేసిన పని ఏంటంటే, నాకేం సంబంధం లేదు, అంతా అదిగో నువ్వు ఇచ్చిన అవ్వాను అన్నాడు, అంతా నువ్వు ఇచ్చిన అబ్దే అన్నాడు. అవ్వ నీ సంగతి ఏంటంటే, అదే నాకు కూడా ఏం సంబంధం లేదు, సర్పం అని అన్నాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. అలా కాకుండా ఆదాము, అవును ప్రభా నేను తప్పు చేశాను, నేను పడిపోయాను, నన్ను క్షమించు ప్రభా అంటే దేవుడు ఆదామును క్షమించి ఉండేవాడు ఖచ్చితంగా. ఏదైనా వాళ్ళ నుంచి బయటకు పంపించిండేవాడు కాదు. బికాస్ ఈజ్ ద గాడ్ ఆఫ్ గ్రేస్. ఆయన కృప కలిగినటువంటి వాడు. ఆ కృపలో అర్హత లేని వాడిని కూడా క్షమించగలిగినటువంటి ఆధిక్యత ఉంది, ధన్యత ఉంది. కనీసం హవ్వ ఏంటి నువ్వు చేసిన పని అన్నప్పుడు, ప్రభా తప్పైపోయింది ప్రభా నన్ను క్షమించానంటే, ఓకే నేను క్షమిస్తున్నానండేవాడు. అబ్బాయి నాకే సంబంధం లేదు, అదిగో ఆదాం అడితే అవ్వ నన్ను పడగొట్టింది, వీళ్ళు అవ్వను అడుక్కోపో. అవ్వని అడిగితే నాకే సర్పం అని పడగొట్టింది, సర్పాన్ని అడుక్కోపో. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సరేలే పోనీలే పాపం అన్నాడా? ఇద్దరిని పడిపోయిన వాళ్ళని ఫస్ట్ గెట్ అవుట్ అని అన్నాడు. పడిపోయిన వాళ్ళని ఫస్ట్ గెట్ అవుట్ అని అన్నాడు. ఏదైనా వనలో నుంచి వీరిద్దరిని బయటికి ఎంటేశాడు. కనుక క్రీస్తు అంటే పడగొట్టిన వాడికి కూడా పనిష్మెంట్ ఉంది, నేను కాదనట్లేదు. పడగొట్టిన వాడు పనిష్మెంట్ వాడికి వచ్చిందో లేదో పక్కన పెట్టేద్దాం. పడిపోయి నీవు కూడా మళ్ళీ పనిష్మెంట్ పొందుకుంటున్నావు కదా, దేవుని నుంచి బయటకు ఎంటి వేయబడుతున్నావు కదా. సో అందుకోసం వాడి సంగతి పక్కన పెట్టేసి, పడగొట్టేస్తున్న వాడి సంగతి పక్కన పెట్టేసి, ఆత్మీయంగా నేను బలహీనపరుస్తున్నటువంటి వాళ్ళ సంగతి పక్కన పెట్టేసి, ప్రభా నేను పడిపోకుండా నేను ఆత్మలో స్థిరముగా బలముగా ఉండడానికి నాకు సహాయం చేయి. అది మనం చేయవలసినటువంటి ప్రార్థన. పౌలు అదే అంటున్నాడు, ఆత్మయందు బలము కలిగి ఉండండి. బలవంతులు పడిపోరు, మనం పడిపోకుండా ఉండాలి, మనం పడిపోకుండా. తర్వాత పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. నువ్వు ఎప్పుడు బలవంతుడివో తెలుసా? ఎప్పుడు నువ్వు శక్తి కలిగి ఉంటావో తెలుసా? క్రీస్తు నీ హృదయంలో నివసించినప్పుడే. క్రీస్తు నీ హృదయంలో నివసించినప్పుడే. ప్రతిసారి పడిపోతున్న సహోదరుడా, ప్రతిసారి బలహీనపడుతున్న సహోదరి, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? లేకపోతే నీ హృదయంలో డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఉందా? నీ హృదయంలో బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా? నీ హృదయంలో నీ ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా?
నీ హృదయంలో నీ కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యత ఉందా? నీ హృదయంలో వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత వస్తుందా, లేకపోతే ప్రభుకు ప్రాధాన్యత ఉందా? నీ హృదయంలో ఎవరున్నారు? నువ్వు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వాళ్ళే నీ హృదయంలో నివాసం చేస్తున్నట్టు. కనుక పౌలు అంటున్నాడు, క్రీస్తు మీ హృదయంలో నివసించాలి అని ఐఎమ్ ప్రేయింగ్. నీ హృదయంలో విశ్వాసం ద్వారా క్రీస్తు నివసించినట్టు అని అంటున్నాడు. క్రీస్తునందుకు దేవుని తర్వాత మరలా మనం కొంచెం కిందకు వచ్చినట్లయితే 15వ వచనం చదువుతున్నాను. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా అంటున్నాడు. మరొక విషయం ప్రార్థన చేస్తున్నాడు. దేని విషయమని? దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులగునట్లుగా మీకోసం మోకరించి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవుని సంపూర్ణత అంటే ఆయన గుణ లక్షణాల్లో సంపూర్ణత, ఆయన గుణ లక్షణాలు సంపూర్ణత, కంప్లీట్నెస్. ప్రేమ అనే లక్షణం ఉంది ఆయనలో. ఈ ప్రేమ అనే లక్షణం 360 degrees, అది సంపూర్ణత కలిగి ఉంది. అంటే బ్రదర్ నేను వాళ్ళైతే ప్రేమిస్తాను, వీళ్ళని ప్రేమించలేను బ్రదర్, అది అసంపూర్ణత. అంటే అది వాళ్ళైతే క్షమిస్తాను కానీ అబ్బో వీళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించలేను అన్నవా, అది అసంపూర్ణత. అది అసంపూర్ణత. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరినైనా ప్రేమించిన, శత్రువును కూడా ప్రేమించగలిగిన, శత్రువును కూడా క్షమించగలిగిన ఆ లక్షణం ఉన్నప్పుడే అది సంపూర్ణత. ఇలాంటి సంపూర్ణతలోనికి మనం రావాలని, ఆ దేవుని సంపూర్ణతలో మనం పరిపూర్ణంలో అవ్వాలి. మనం కూడా 360 degrees రావాలి, ఆ కంప్లీట్నెస్ లోనికి రావాలి. అందుకోసమే మనం మోకరించి ప్రార్థన చేస్తే, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభా నాకు ఫలాన్ని ఇవ్వు, ప్రభా నాకు ఇది ఇవ్వు కాదు, ప్రభా నీ యొక్క గుణ లక్షణాలను నేను పరిపూర్ణంగా స్వతంత్రించుకోవడానికి, నీ యొక్క సంపూర్ణతలోనికి నేను మార్చబడటానికి సహాయం చేయ ప్రభాని ప్రార్థన చేయాలి. మనం నిద్రలేసిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మనం ఎప్పుడు మోకరించిన, రక్షించబడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా, ప్రభా నాకేమిచ్చావు, నాకేమిస్తావు, నాకేమిస్తావు అన్నప్పుడు మనం ఈ లోక సంబంధమైన టెంపరరీ బ్లెస్సింగ్స్ మాత్రమే అడుగుతా ఉంటాం. ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, చదువులు, డబ్బులు, ఇల్లు. మీకు తెలుసా ప్రాస్పరిటీ గాస్పెల్ అంతా కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తా ఉంటది. నీకేం కావాలో దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. ఏం కావాలి మనకు కావాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి? క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మార్చబడి పరిపూర్ణతలోనికి మనం రావడము. ఎందుకోసమో తెలుసా? నువ్వు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నువ్వు మార్చబడినప్పుడే నువ్వు రేపు దేవుని తీర్పులో నిలవబడినప్పుడు ప్రభు నిన్ను ఐడెంటిఫై చేస్తాడు. ఈయన ఎస్ బల నమ్మకమైన దాసుడా, నా కుమారుడా, నువ్వు కుడివైపుకి రా అంటాడు. ఆయన ఎవరైతే ఐడెంటిఫై చేయడో, ఎవరైతే ఆయన సంపూర్ణతలోనికి రారో వాళ్ళందరినీ కూడా అక్రమం చేయవాళ్ళారా, ఇదిగో మీరు నా ఎడం వైపుకి వెళ్ళండి అని అంటాడు. నువ్వు ఆయన నిన్ను ఐడెంటిఫై చేయాలి రేపు తీర్పులు అంటే నువ్వు ఆయన సంపూర్ణతలోనికి రావాలి, ఆయన గుణలక్షణాలు స్వతంత్రించుకోవాలి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యొక్క స్వారూప్యము నీ యందు ఏర్పరచబడే వరకు నీ నిమిత్తమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అంటాడు. క్రీస్తు యొక్క సంపూర్ణత నీ యందు ఏర్పరచబడే వరకు నీ నిమిత్తము నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు మన టార్గెట్ ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మార్చబడటం, క్రీస్తు మన హృదయంలో నివసించటం, ఆత్మీయ జీవితంలో బలవంతులముగా శక్తి కలిగి ఉండడం, పడిపోకుండా స్థిరముగా నిలవబడడం. చూడండి 16వ వచనం చదువుతున్నాను. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, దాని పొడవును, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటూ. ఏంటి ఎత్తు, లోతు? దేని గురించి? ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ గురించి సమస్త పరిశుద్ధులతో కూడా, అంటే మిగిలిన విశ్వాసులందరితో కూడా కలిసి ఆ ప్రేమ యొక్క లోతెంతో, దాని వెడల్పెంతో, దాని ఎత్తెంతో తెలుసుకోండి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మనం ఎలా కొలవగలం?
సముద్రాన్ని కొలవగలం మనం. ఆకాశాన్ని కూడా ఉరామరిగా ఇంతాను కొలుస్తున్నారు. ప్రతి వస్తువును కొలుస్తున్నాం. కొలవడానికి కొన్ని కొలబద్దలు ఉన్నాయి మనకి. కానీ ప్రేమను కొలవడానికి దేంతో మనం కొలవగలం చెప్పండి? దేంతో కొలవగలం? ఒకవేళ దేంతో కొలవాలి అంటే, ఒకవేళ ఏదైనా పరికరం ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్. దేవుని ప్రేమను కొలవడానికి, నిజంగా అసలు ఈ లోకంలో అసలు ప్రేమ అనే దాన్ని కొలవడానికి ఉన్న పరికరమైన దాని ఉందంటే అది సిలువ మాత్రమే. ఎందుకంటే ఆ సిలువ మీద పరిపూర్ణముగా సంపూర్ణముగా ఆయన ప్రేమంతా కూడా ఆ సిలువ మీదే లిఖించబడింది. ఒక నీతిమంతుడి కోసం ఎవరైనా చచ్చిపోతారు, కానీ ఒక పాపి కోసం, ఒక తిరుగుబోతుడి కోసం, ఒక తాగుబోతుడి కోసం, ఒక చెడిపోయినటువంటి వాని కోసం ఎవ్వరు కూడా చనిపోవడానికి ఇష్టపడరు. అలాంటి వారి కొరకు త్యాగం చేయడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇంకా మనం బలహీనులముగా ఉండగానే, మనం అవిధేయులముగానే ఉండగానే ఆయన సిలువలో మన కోసం బలియాగమయ్యాడు. తన 2 చేతులు మన వైపు చాచి మనల్ని తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మనం తన మీద కోకరించి ఉమ్ము వేసిన ఆయన మనం తన యొద్దకు రావాలని కోరుకుంటున్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ! ఆ ప్రేమ అంతా, ఆ ప్రేమ యొక్క ఎత్తెంతో, లోతెంతో, పొడవెంతో, వెడల్పెంతో నువ్వు అర్థం చేసుకోవాలంటే క్రీస్తు సిలువ వైపు చూడు. అదే ప్రేమ నువ్వు కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. నాకు కూడా ప్రేమ ఉందిలే అనద్దు. ఎస్, నీకు ప్రేమ ఉంది, నేను కాదనట్లా. అయితే నీ ప్రేమ క్రీస్తు ప్రేమ? నీ ప్రేమ క్రీస్తు ప్రేమ? క్రీస్తు ప్రేమ కాదా? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మనం పరిశీలన చేస్తున్నామా? ఆ తర్వాత మాట మనం గమనించినట్లయితే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ అంటే, క్రీస్తు ప్రేమ అసలు నీ జ్ఞానానికి అన్నదు. అసలు ఆయన నా కోసం శిలువలో మరణించడం ఏంటి? నేను అపవిత్రుని కదా, నేను వ్యభిచారిని కదా, నేను వేషధారిని కదా, నా కోసం శిలువలో మరణించడం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది కదా, మంచి వాని కోసం ఒకడు తెగించవచ్చేమో, కానీ ఒక దుర్మార్గుడి కోసం, ఒక తిరుగుబోతుడి కోసం ఎవరు కూడా చనిపోవడానికి తెగించరు. కానీ ఇంకా నేను నా పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా, నా అపరాధముల చేత నేను చచ్చిన స్థితిలో ఉండగా ఆయన నా కోసం కూడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. నాకు బదులుగా మంద కిరీటాన్ని పెట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. నాకు బదులుగా తన చేతుల్లో మేకలు దిగగొట్టించుకున్నాడు. నాకు బదులుగా ఆయన తన శరీరం అంతా నాగల చేత దున్నబడినట్లుగా దున్నించుకున్నాడు. ఎంత వేదన అనుభవించాడో! తన శరీరం మీద, తన వీపు మీద ప్రతి కోడా దెబ్బ పడుతున్న ప్రతి క్షణము ఆయన నిన్ను నన్ను చూసి, అమ్మో ఈ దెబ్బ అజయ్ మీద పడితే అజయ్ తట్టుకోలేడు, ఓకే లెట్ ఇట్ మీ, ఈ దెబ్బ నేను వేయించుకుంటాను. అలా ప్రతి దెబ్బకు ఆయన నీ వైపు చూస్తున్నాడు. నీ వైపు చూసి, అమ్మో ఈ దెబ్బ ఈ వ్యక్తి మీద పడితే ఈ వ్యక్తి తట్టుకోలేడు కాబట్టి ఓకే ఆ వ్యక్తికి బదులుగా ఆ దెబ్బ నేను నా మీద వేసుకుంటానని దెబ్బ వేయించుకున్నాడు. సో క్రీస్తు ప్రేమను మనము కొలవగలమా? అది జ్ఞానమునకు మించినది. నువ్వు ఎంత జ్ఞానముతో పరిశీలన చేసినా కానీ ఈ లోకంలో దేన్నైనా నువ్వు అర్థం చేసుకోగలవేమో, కానీ నిజముగా క్రీస్తు యొక్క ప్రేమను ఎప్పటికీ నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకోలేవు. పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవడానికి కూడా శక్తి గలవారగునట్లుగా ఈ కొరకు నేను మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. క్రీస్తునందు ప్రజాగ్రత్త గమనించండి. వీటన్నిటి గురించి కూడా పౌలు చెప్పాడు. మీ అంతరంగ పురుషుని యందు మీరు శక్తి గలవారడానికి ప్రార్థన చేయండి. ఆత్మ యందు బలపరచబడినట్లుగా, క్రీస్తు మీ హృదయంలో నివసించినట్లుగా, మీరు దేవుని యొక్క సంపూర్ణతలో పరిపూర్ణులగినట్లుగా, ప్రేమ యందు మీరు వేరుపాడి స్థిరపడినట్లుగా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే తగిన శక్తి గలవారగినట్లుగా అని చెప్పి ఎన్ని చెప్పి అప్పుడు లాస్ట్ టైం తెలుసా, మీరు అడుగు వాటన్నిటికంటేనో, మీరు ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు అని అన్నాడు. సో ఇప్పుడు కాంటెక్స్ట్ అర్థమైంది అనుకుంటాను, సందర్భమైంది అర్థమైంది అనుకుంటాను. ప్రభా, నేను నీ యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి ప్రభా, నన్ను 100% అడిగితే 200% ఆశతో ఆయన నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభా, నేను బలహీనుని ప్రభా, నేను బలహీనరాలి ప్రభా,
నేను ప్రతిసారి పడిపోతున్నాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అంటే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే నీకు అత్యధికముగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అర్థమైంది అనుకుంటాను. ప్రభా, నీ ప్రేమను అర్థం చేసుకునే ఆ జ్ఞానం నాకు ఈ ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే, ఆ విజ్ఞాపన విషయంలో నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఇంకా అత్యధికముగా ఆయన ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకునేంత జ్ఞానమును, అంత వివేచన ఆయన నీకు ఇస్తాడు. అంత జ్ఞానమును, అంత వివేచనని ఆయన నీకు ఇస్తాడు. ప్రభా, నా హృదయంలో నువ్వు నివసించు ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే, నా హృదయంలో నివసించు ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు చేసిన రెండవ ప్రార్థనలో విశ్వాసులు వేటిని స్వతంత్రించుకోవాలో పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నేను బలహీనురాలిని ప్రభా, నేను బలహీనుడని ప్రభా, నన్ను పడగొట్టడానికి అపవాది నా కుటుంబ సభ్యుల్ని, నా స్నేహితులను, నా ఇరుగు పొరుగు వారిని ఉపయోగించుకుంటున్నప్పుడు తండ్రి, నేను శత్రువుని గుర్తించలేక, శత్రువు ఉపయోగిస్తున్న బాణాలని గుర్తించలేక, మనిషి వైపు మాత్రమే చూసి, ఈ మనిషి నన్ను ఎందుకు ఇలా అంటాడని నేను ఒప్పుకోకుండా నేను ఎదురుదాడి చేస్తూ నేను పడిపోతున్నాను ప్రభా, నేను బలహీనపడుతున్నాను ప్రభా, నన్ను క్షమించండి, నా అంతరంగంలో మీరు నివసించండి ప్రభా అని ప్రార్థన చేయండి. నా అంతరంగంలో మీరు స్థిర నివాసముగా ఉండండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఆధ్యాత్మికంగా నేను స్థిరత్వాన్ని స్వతంత్రించుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేయండి. నా హృదయంలో నేను నూతనమైన పురుషునిగా, నూతనమైన వ్యక్తిగా నేను తిరిగి పరిపూర్ణంగా జన్మించడానికి నాకు సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేద్దామా? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా, రాత్రి కాల సమయంలో ఒకసారి ఎవరికి వాళ్ళము వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం రావాలని పౌలు ఆశపడుతున్నాడు. కనుక ఈరోజు మన టార్గెట్, ఈ రోజు నుంచి మనం ఈ గురుని పెట్టుకొని ప్రార్థన చేద్దాం. మా ప్రభా, నీ యొక్క సంపూర్ణతలోనికి, ఆ పరిపూర్ణతలోనికి నేను వచ్చినట్లుగా, నీ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని, నీ ప్రేమ యొక్క ఉన్నతత్వాన్ని, దాని ఎత్తెంతో, లోతెంతో, పొడవెంతో, వెడల్పెంతో నేను అర్థం చేసుకొని ఆ రకముగా నేను కూడా జీవించడానికి నాకు సహాయం చేస్తావా ప్రభాని ప్రార్థన చేద్దామా?